నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హంద్రీ నీవా కాల్వకు నీరును విడుదల చేసిన సీఎం చంద్రబాబు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సీఎం సూచన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్న ఏపీ మంత్రి నారాయణ. స్వచ్ఛ సర్వేక్షణ 5 అవార్డులకు రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపికైన వైనం. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ. చంద్రబాబు కృషి వల్లనే ఏపీకి అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని, అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలతో జగన్ మాట్లాడిస్తున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణ. వంశ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసిన బుద్దా వెంకన్న. డీఐజీ స్థాయి అధికారుల్ని మాజీ సీఎం వైఎస్ జగన్ మాఫియా డాన్లతో పోల్చడం దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయాన్ని జగన్ మర్చిపోయారా అని శ్రీనివాసరావు నిలదీత. హంద్రీ నీవా కాలువకు సీఎం చంద్రబాబు నీరును విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాలువలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. మలయాళ వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 3 పంపుల ద్వారా నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గురువారం మలయాళ పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ ఆన్ చేసి హంద్రీ నీవా కాల్వలకు నీటిని విడుదల చేశారు సీఎం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీ నీవా కాల్వ ద్వారా నీరు విడుదలైంది. ఆపై మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు కాల్వలే కాకుండా భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలని అన్నారు. తిరుపతి వద్ద గాలేరు, నగరి, హంద్రీ నీవా, సోమశీల, స్వర్ణముఖి కలిసేలాగా ప్రణాళికలు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. Okay, good. Thank you, ma. Thank you. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ మంత్రి నారాయణ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ 5 అవార్డులకి రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపిక అయ్యాయి. జీవీఎంసీ, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభితో పాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. बहुत बहुत स्वागत और गुंटूर की टीम से निवेदन मंच पर पधारें। गुंटूर शुभकामनाएं। आइए करतल ध्वनि से पुनः
ढेर सारी बधाई देते हैं इन सभी विजेताओं को। लीग की तीसरी श्रेणी थर्ड कैटेगरी में 50,000 से लेकर 3 लाख तक आगे बढ़ते हैं। लीग की इस दूसरी श्रेणी में 3 से 10 लाख जनसंख्या वाले शहर शामिल हैं। तो आइए अनुरोध करते हैं कि नोएडा की टीम कृपया मंच पर पधारे और इस पुरस्कार को ग्रहण करें। बहुत बहुत स्वागत। और गुंटूर की टीम से निवेदन मंच पर पधारे। गुंटूर, शुभकामनाएं। आइए करतल ध्वनि से पुनः ढेर सारी बधाई देते हैं इन सभी विजेताओं को। చంద్రబాబు కృషి వలన ఏపీకి అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని, అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లతో జగన్ మాట్లాడిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణలు చేశారు. వంశీ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో చేసిన ఆకృత్యాలని బుద్దా వెంకన్న ఎండగట్టారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న గురువారం బ్రాహ్మణ వీధిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు కోసం చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వస్తూ ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఉండేందుకు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జిల్లా నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే పెట్టుబడులు రావని నీచంగా వైసీపీ సైకిలు ఆలోచన చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా జగన్ మాట్లాడిస్తున్నారని అన్నారు. దసరా ఉత్సవాల సమయంలో పులివేషగాల తరహాలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి సిగ్గు రాలేదని అన్నారు. పెట్టుబడులు అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని, చంద్రబాబు, లోకేష్లపై అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని అన్నారు. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్, వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి, ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఈ పేరులోనే విశ్వాసం లేనటువంటి కుక్క. అతనే చెప్పాడు, నా భార్య జయసుధని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని డీఐజీ స్థాయి అధికారులని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మాఫియా డాన్లతో పోల్చడం దారుణమని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయాన్ని జగన్ మర్చిపోయారా అని శ్రీనివాసరావు నిలదీశారు. ఐపీఎస్ సిద్ధార్థ్ కౌల్ వీఆర్ఎస్ పై మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. పోలీసులను బెదిరించడం సరికాదని చెప్పారు. తాము చట్టబద్దంగా, న్యాయబద్దంగా విధులు నిర్వహిస్తామని చెప్పిన
తెలిపిన ఆయన అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. అంతేకాని ఇష్టరీతిన పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానిగా పోలీసు వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మొన్న అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలో ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. బెజవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ కంటైనర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ఓ కంపెనీకి చెందిన కంటైనర్లో ఒకసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి సంబంధిత అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. హెడ్ వాటర్ వర్క్స్ కృష్ణానది వైపు ఎగిసి పడుతున్న మంటలని అగ్ని ప్రమాద నివారణ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి కట్ట నరసింహారావు మృతి చెందారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హైదరాబాద్ నుంచి తరలివచ్చి నరసింహారావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహారావు మృతదేహాన్ని చూసి కృష్ణప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి కట్ట నరసింహారావు గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. అందరితో అన్యోన్యంగా ఉంటూ ఎమ్మెల్యే కార్యాలయంలో విశేష సేవలందించిన కట్ట నరసింహారావు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి కట్ట నరసింహారావు స్వగ్రామమైన నక్కలంపేట వచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ హోంశాఖ మంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు, వసంత ధీమంత్ సాయి కుటుంబ సభ్యులు కట్ట నరసింహారావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల కృష్ణప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కట్టా నరసింహారావు హఠాత్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కట్టా నరసింహారావు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ జూనియర్ వారెంట్ ఆఫీసర్ సూరజ్ స్పష్టం చేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచి మొక్కలను పెంచి పరిరక్షించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పాతబస్తీలోని ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్లో ఎన్సీసీ అధికారి బి బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఎన్సీసీ విద్యార్థులకు మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడర్స్ ఎన్సీసీ జూనియర్ వారెంట్ ఆఫీసర్ సూరజ్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పరిరక్షించాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కంచెల శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అనేది విద్యార్థులు తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించే బాధ్యత కూడా విద్యార్థులే తీసుకోవాలని అన్నారు. అనంతరం సార్జెంట్ ఆర్ బెస్ట్ ని కలుపుకొని వారెంట్ ఆఫీసర్ సూరజ్ ఎన్సీసీలోని విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టారు. వయస్సు, విషయ పరిజ్ఞానం, దేహ దారుత్యం అనుసరించి 50 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు యు వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, జి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. RS Bliss from ADNC Squadron Vijayawada, and today we came here for the enrollment process as well as for the plantation process, and we are very lucky that we have joined this social service activity. Today we have planted the trees, so we should plant the trees for our coming generation to get them a cleaner air and a healthy atmosphere. Also the enrollment process has been taking place, and our staff from this school also helping us in each and every aspect. We are very thankful for the school staff and the headmaster for the cooperation. Thank you, sir. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ రప్పారప్ప అంటూ యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అల్లర్లకు పాల్పడమని జగన్ స్వయంగా యువతను హత్య రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నేడు ఏపీలో ఉన్న యువతను వైసీపీ ఆర్గనైజ్డ్ గా రెచ్చిపోయేలాగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో ఈ వ్యవహారం నడుస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా ఇదే హడావుడి, బెదిరింపులు తప్ప ఏమీ లేదని అన్నారు. తలలు తీస్తామంటారు, తరిమి కొడతామంటారు, రప్పారప్ప అంటారు, మీరొస్తే ఇదంతా చేస్తామని పగటి కలలు కంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడు మేమే కదా అధికారంలో ఉన్నది, మీ 5 ఏళ్ల పాలన భరించలేక ప్రజలు మమ్మల్ని చీకొట్టారని అన్నారు. మీ దాడుల్ని అడ్డుకొని ధైర్యంగా పోరాటం చేస్తామని, మీరొస్తే పోలీసులు అధికారుల తలలు తీస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఒక సీఎంగా చేసిన వ్యక్తి అనే మాటలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచన చేయాలని, అటువంటి పార్టీ కార్యక్రమంలో తిరగకుండా ఆపాలని అన్నారు. ఇటువంటి రాజకీయ నాయకులతో మీ బిడ్డలు తిరిగితే వారి భవిష్యత్తు ఏంటని, ఏపీ అభివృద్ధి వైపు వెళ్తుంది, పరిశ్రమలు వస్తున్నాయని, ఇది చూసి ఓర్వలేకే వాటిని ఆపాలని నీచమైన కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గత 20 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ రప్ప 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 అంటూ యువతను ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణితో ఆయన ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు కాదు, కాకపోతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు యువత భవిష్యత్తు కోరుకుంటారు, కానీ యువతను హత్యా రాజకీయాల వైపు, గంజాయి డ్రగ్స్ వైపు, అతని రాజకీయ మనుగడ కోసం, ఏది జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతనంతా ఒక అబద్ధతా భావంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్గా, ఇదేం తెలియకుండా జరిగిందేం కాదు, ఆర్గనైజ్డ్గా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ పోస్టర్ల డిజైన్ కాడి నుంచి యువత ఈ విధంగా రెచ్చిపోవాలి, పక్కదారి పట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రెచ్చిపోయి అసాంఘిక శక్తులుగా మారే ప్రయత్నానికి నాంది పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మీరు పల్నాడు ప్రాంత పర్యటన అయినా, చిత్తూరులో పర్యటన అయినా, ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇదే వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారు.
ఒకరేమో డిఎస్పీని నరికిమంటారు, ఇంకొక ఆయన ఎస్పీని లేపిమంటారు, ఇంకొక ఆయన రప్ప అయిపోతుంది అంటారు. మేము వస్తే తలలు తీసేస్తామంటారు. మేము అడుగుతున్నాం, మీరు వస్తే తలలు తీస్తారు, మేమే అధికారంలో ఉన్నాం, మరి మేమేం చేయాలి? ఆ చోటా మోటా నాయకులకి మేము అడుగుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఈ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిమి కొట్టింది మేము. ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో 9,260 మంది ఎండియు ఆపరేటర్లను తొలగించిందని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రైతు సూర్యనారాయణ అన్నారు. ఎండియు ఆపరేటర్లపై బురద చల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 18,500 కుటుంబాలను రోడ్డును పడవేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారని తెలిపారు. గురువారం ఎండియు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండియు ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వలన తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండటం తమకు తీవ్ర మనోవేదనకి గురి చేస్తుందని పేర్కొన్నారు. ఎండియు ఆపరేటర్లపై బురద చల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాదాపు 3 లక్షల మందిని ఉపాధి అవకాశాలు లేకుండా చేసి నిరుద్యోగులుగా రోడ్డున పడవేశారని పేర్కొన్నారు. అప్పులు చేసి తామంతా జీవితాలు నెట్టుకొస్తున్నామని ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,200 మంది ఎండి ఆపరేటర్లు, అలాగే వాళ్ళ అనుచరులతో కలిపి 18,500 కుటుంబాలను రోడ్డున పడేయడం జరిగింది. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడాను నాదెండ్ల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాను తీసాము, రైస్ స్మగ్లర్లను తప్పించాము అని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే దానికి తోడు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఒక రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం. కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు, అలాగే నాయకులను కొనేశారు, ఇంకా చెప్పాలనంటే నన్ను కూడా కొనేయాలని చూశారు, కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దీనికి మా యూనియన్ తరఫున మేము ముఖ్యసూటిగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎండి ఆపరేటర్గా మేము అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల్లో నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద బురద జల్లే ప్రయత్నంతో మరీ మీరంత చౌకబారితనంగా దిగజారుడిగా మాట్లాడడం అనేది అది తగదు. మన నాదెండ్ల మనోహర్ గారికి ఇప్పుడు రేషన్ మాఫియా అని చెప్పి అన్నారు, వాళ్ళు తీసేశారు కదండి, మీకు వాళ్ళు తీసేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా, లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అని అంటే మాకు 300 కోట్లు మిగిలాయి గవర్నమెంట్కి అని చెప్పి అన్నారు. అయ్యా నాదెండ్ల మనోహర్ గారు, 300 కోట్లు కానీ మీరు ఈ ప్రభుత్వం తరపు నుంచి మాకు 20,000 కుటుంబాలను నిలబెట్టేటట్టయితే 20 నెలల కాలంలో 20,000 కుటుంబాలు బతుకుండేవి. అదే 350 కోట్లతో ఒక రాత్రికి రాత్రి యోగాంధ్ర అని చెప్పేసి మీరు స్వాహా చేశారు. అది ఎంతవరకు తగినది? ఎంతసేపు మీరు ఒక ప్రత్యర్థులుగా, లేకపోతే ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలుగా, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా మమ్మల్ని మీరు చూస్తున్నారు. మేము ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి తరఫుగా లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రేషన్ ఇస్తామని కానీ మీ సేవ చేస్తామని కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు. కారంచేడులో వెనుకబడిన వర్గాలపై దాడి జరిగి 40 సంవత్సరాలు గడిచిన సందర్భంగా నాడు మరణించిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలపై దాడులు అరికట్టడానికి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు వినతి పత్రం అందజేశామని తెలిపారు.
ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ పై కారంచేడులో జరిగిన అమరవీరులకు నివాళులర్పిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తామని ఇచ్చిన హామీని అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా త్వరలో నిర్వహించనున్న మాదిగల మహోద్యమ సభ యొక్క సన్నాహక సమావేశాన్ని నేడు నిర్వహించామని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాల మాదిగలకు సమన్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామని అన్నారు. జులై 17 కారంచేడులో మాదిగపల్లె మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఘటనను పురస్కరించుకొని 40 ఏళ్ళు అయిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ ఘటన 40 ఏళ్ళు గడిచిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా మేము ఒక సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేది కూడా ఈ 2-3 రోజుల కాలంలోనే జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిజంగా బాధితులకి న్యాయం జరగాలంటే ఇవాళ దాడి చేసినటువంటి వాళ్ళని వివక్షత చూపుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యాక్ట్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ఆ బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్సీ కమిషన్ మెంబర్కి ఈ సందర్భంగా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది. అది ఒకటే కాదు, ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించబడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు విడగొట్టబడిన ఈ డిమాండ్ మీద ఉమ్మడిగా పోరాటం చేసి సాధించుకునే దశగా వచ్చినప్పుడు 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఎప్పుడైతే చంద్రచూడ్ గారి నేతృత్వంలో తీర్పునిచ్చిందో ఆ తీర్పుని మేము అభినందిస్తూ స్వాగతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం 30 ఏళ్ల సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఇచ్చినందుకు మేము వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హంద్రీ నీవా కాల్వకు నీరును విడుదల చేసిన సీఎం చంద్రబాబు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సీఎం సూచన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందుకున్న ఏపీ మంత్రి నారాయణ. స్వచ్ఛ సర్వేక్షణ 5 అవార్డులకు రాష్ట్రంలోని 5 నగరాలు ఎంపికైన వైనం. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ. చంద్రబాబు కృషి వల్లనే ఏపీకి అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని, అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలతో జగన్ మాట్లాడిస్తున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణ. వంశ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసిన బుద్దా వెంకన్న. డీఐజీ స్థాయి అధికారుల్ని మాజీ సీఎం వైఎస్ జగన్ మాఫియా డాన్లతో పోల్చడం దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్లడి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయాన్ని జగన్ మర్చిపోయారా అని శ్రీనివాసరావు నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.